డోస్ బృందంలోకి భారత సంతతి యువకుడు. వృధా ఖర్చును తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ DOGE శాఖను ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అప్పగించారు. తాజాగా ఈ విభాగం 6 యువ ఇంజనీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాష్ బొబ్బా కూడా ఉన్నారు. దీంతో అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. డోస్ నియమించుకున్న 6 కూడా 19 నుండి 24 ఏళ్ల లోపు వయసు వారేనని ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా ఒకరు ఇంకా చదువుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వ పాలస వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోస్ ఉద్యోగులుగా నియమించడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు డోస్కు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆకాష్ బొబ్బా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అతడి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా డిలీట్ అయింది. అంతకు ముందున్న వివరాల ప్రకారం ఆకాష్ బెర్కలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాంకు హాజరయ్యాడు. మెటా, పాలంటీర్ సంస్థలో ఇంటర్న్గా పనిచేశాడు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్లను కొంతకాలం పనిచేసినట్లు సమాచారం. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో అతడు నిపుణుడని తెలుస్తోంది. ఆకాష్తో పాటు ఎడ్వర్డ్ కొరిస్టిన్, ల్యూక్ ఫారిటర్, గౌటియర్ కౌల్ కిలియాన్, గావిన్ క్లిగేర్, ఇథాన్ షావోట్రన్ కూడా డోస్ ఉద్యోగులుగా నియమించారు. వీరిలో షావోట్రన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. గతంలో మస్క్ XAI నిర్వహించిన హ్యాకథాన్లో ఇతడు రన్నర్ అప్గా నిలిచాడు.